నమ్మడానికి కొంచెం కష్టమే, కానీ చాలామంది ట్రై చేసి రిజల్ట్ చూశారు. విక్స్తో మీ వేలాడుతున్న పొట్టని కరిగించుకోవచ్చు. శరీరంలో ఎక్కడ కొవ్వున్నా మంచు కంటే ఫాస్ట్గా కూడా కరుగుతుంది విక్స్తో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. బరువు తగ్గడానికి ఏదైనా సింపుల్ రెమెడీ చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. బరువు తగ్గుతారు, అలాగే పొట్ట అనేది తగ్గుతుంది. చాలా మందికి ఇప్పుడున్న సమస్య ఏంటంటే పొట్ట భాగం బాగా పెరిగిపోతుంది, పొట్ట అనేది హెవీ అయిపోతుంది. తినకపోయినా పొట్ట అనేది లావుగా ఉంటుంది, మేము సన్నగానే ఉంటున్నాం అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. బాయ్స్ చెప్తున్నారు, గర్ల్స్ చెప్తున్నారు. చాలా మందికి డెలివరీ తర్వాత పొట్ట అనేది సాగినట్లుండి పొట్ట అనేది హెవీగా అనిపిస్తుంది కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఇంకా మ్యారేజ్ కాలేదక్క, అయినా సరే పొట్ట బాగా ఫ్యాట్ ఎక్కువగా ఉంది, సో ఫ్యాట్ ఉండడం వల్ల పొట్ట అనేది ఎక్కువ కనిపిస్తుంది, సో మేము ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్నా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాం అని చెప్తున్నారు. బాయ్స్ కూడా చాలామంది మెసేజెస్ అయితే చేస్తూ ఉన్నారు. మీ అందరికీ నేను ఈరోజు ఒక సింపుల్ రెమెడీ చెప్తాను, దీంతో కూడా పొట్ట తగ్గించుకోవచ్చు అని చెప్పి షాక్ అవుతారు. అస్సలు లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి చాలా మందికి తెలుసు, చాలా మంది యూజ్ చేస్తున్నారు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి, హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరగడానికి మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మంది రివ్యూస్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మీలో ఎవరైనా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేయలేదు అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేయండి. ఇక మన రెమెడీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. ఆ గిన్నెలో 1 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేవి మనకి గోరువెచ్చగా అయిన తర్వాత అందులో సోంపుని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సోంపు అయితే యాడ్ చేశాను. తర్వాత జీలకర్రని 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇంకొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకుంటాం. అదేంటి అని అంటే వామును కూడా ఇక్కడ మనం 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేశానండి. 1 సోంపు యాడ్ చేశాను, 2 జీలకర్ర యాడ్ చేశాను, 3 వాము యాడ్ చేశాను. అన్నీ కూడా 1 స్పూన్ అనేది యాడ్ చేసి ఒకసారి మిక్సీ చేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 to 5 మినిట్స్ అనేది ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. మనం తీసుకున్న గ్లాస్ వాటర్ అనేది 1/2 గ్లాస్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. అంటే మనకు ఒక చిన్న కప్పు వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఈ రెమెడీ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. ఎవరైనా ట్రై చేయొచ్చండి. అన్నీ కూడా కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్సే కదా, ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. శరీరంలో ఎక్కడ కొవ్వున్నా సరే చాలా స్పీడ్గా కరిగించుకోవచ్చు. పెద్ద పెద్ద డైట్లు కానీ ఎక్సర్సైజులు కానీ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయినా బరువును తగ్గించుకోవచ్చు, మనం హెల్తీగా ఉండొచ్చు, అలాగే మనకు నచ్చిన డ్రెస్ అనేది వేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న సమస్య బెల్లీ ఫ్యాట్. ఈ బెల్లీ ఫ్యాట్ అనేది కరగాలి అని అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి ట్రై చేయాలి, అప్పుడే కరుగుతుంది. 1-2 సార్లు ట్రై చేసి రిజల్ట్ రాలేదు అనుకోవద్దు. మీరు కంటిన్యూగా చేయండి, ఖచ్చితంగా మీకున్న బెల్లీ ఫ్యాట్ అనేది కరుగుతుంది. 5 మినిట్స్ అనేది బాయిల్ చేసిన తర్వాత ఈ వాటర్ అయితే మనకి సగం అయిపోతాయి అన్నమాట. అలాంటప్పుడు గ్యాస్ నుండి కిందకి దించి ఇక్కడ నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్ అయితే మనకి డ్రింక్ అవుతుందండి. ఇప్పుడు మనం ఈ డ్రింక్ని మార్నింగ్ ఎంప్టీ స్టమక్న తీసుకోవాలి. బెల్లీ ఫ్యాట్ అనేది ఎంత స్పీడ్గా కరుగుతుందంటే మీరు ఇంత చిన్న చిట్కా ఇంత బాగా వర్క్ అయిందని చెప్పేసి షాక్ అవుతారు. నేను నిజంగా చెప్తున్నాను, మీరు రెగ్యులర్గా కంటిన్యూగా 7 డేస్ అనేది మార్నింగ్ ఎంప్టీ స్టమక్న తీసుకోండి. రిజల్ట్ చూసి ఖచ్చితంగా షాక్ అవుతారు. మీ పొట్ట భాగాన ఉన్న కొవ్వు, శరీర భాగాల్లో ఉన్న కొవ్వు మంచులాగా చాలా స్పీడ్గా కరుగుతుంది. సో తప్పకుండా ట్రై చేసేయండి. ఇప్పుడు ఇంకొక పవర్ఫుల్ టిప్ అనేది చూద్దాం. ఇది అందరూ ఎక్కువగా ట్రై చేస్తున్నారు, వర్క్ అయిందని కూడా చెప్తూ ఉన్నారనమాట. నేను కూడా ట్రై చేశాను, చాలా బాగుంది రిజల్ట్ అయితే. ఇక్కడ నేను చూపిస్తున్నాను విక్స్ వేపరప్ అనమాట. సో ఇది మనకి అన్ని చోట్ల దొరుకుతుంది, అంటే చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది. ఇది మనం ఒక 1 స్పూన్ ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. విక్స్కి ఆల్టర్నేట్ ఏమి లేదని చెప్పేసి అడుగుతారు. ఆల్టర్నేట్ అనేది యూజ్ చేయొద్దు. నేను ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానో అదే యూజ్ చేయండి. నేను ఇక్కడ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేస్తాను. విక్స్
యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేశాను. క్యాస్టర్ ఆయిల్ లేదు అనుకుంటే కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేయండి 1 స్పూన్. ఓకే, బాగా మిక్స్ చేస్తే మన క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు, బయట స్టోర్ చేసుకోండి, ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు. ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే మీరు ఏదైనా కంటైనర్లో యాడ్ చేసుకొని స్టోర్ చేసుకోండి. ఈ క్రీమ్ని ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు లైవ్లో చూపిస్తాను. క్రీమ్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ క్రీమ్ని ఎలా అప్లై చేయాలి అని అంటే, ఇప్పుడు మీకు ఫ్యాట్ ఎక్కడుంది, పొట్ట బాగానుందా, థైస్ దగ్గర ఉందా, లేదనుకుంటే హిప్స్కి ఉందా అనేది మీకు తెలుసు కదా. సో మీరేం చేస్తారంటే, పొట్ట బాగాన మీకు ఫ్యాట్ ఉంది అనుకున్నప్పుడు ఈ క్రీమ్ తీసుకొని కొంచెం ఇలా ఫింగర్స్తో తీసుకొని మీ పొట్టకి ఇలా మీరు అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసేసుకొని ఫస్ట్ మీరు చాలా స్లోగా ఇలా రౌండ్గా మసాజ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత మీరు పైకి ఒక 5 టైమ్స్, అంటే మనకి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది కదా, సో పైకి 5 టైమ్స్, కిందకి 5 టైమ్స్ అనేది మసాజ్ చేసుకోవాలి. తర్వాత సైడ్స్కి కూడా మనం మసాజ్ చేసుకోవాలన్నమాట. మనకి పొట్టు ఉంటుంది కదా, సో సైడ్స్కి కూడా ఇలా మనం మసాజ్ చేసుకోవాలి ఇది అప్లై చేసి. తర్వాత ట్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలన్నమాట. అక్కడ ఫ్యాట్ అనేది మనకి బర్న్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలా ట్యాప్ అనేది చేస్తూ ఉండాలి. ఒక 5 మినిట్స్ అనేది ఇలా చేయండి. మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద మనం అప్లై చేసుకోవాలి. అలాగే నైట్ నిద్రపోయే ముందు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అప్లై చేసుకున్న తర్వాత మనకి ర్యాపర్ ఉంటుంది కదా, సో కవర్ అంటాం. సో దాన్ని టైట్గా మనం నడుం చుట్టూ కూడా కట్టుకోవాలి. అవేవి మా దగ్గర ఉండవు అనుకున్నప్పుడు మన దగ్గర కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఏదైనా ఆ కాటన్ క్లాత్ అనేది మనం నడుం చుట్టూ గట్టిగా కట్టుకొని అలా వదిలేసి కనీసం ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా వదిలేస్తే మనకి ఫ్యాట్ అనేది ఈజీగా తగ్గుతుంది. ఇది నేను చెప్పట్లేదు, అందరూ యూజ్ చేసే చిట్కా అనమాట. ఇది చాలామంది దీన్ని యూజ్ చేసి ఫ్యాట్ అనేది తగ్గిందని చెప్తున్నారు. ఇది చిన్న చిట్కానే కానీ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో దీన్ని అప్లై చేసి మీరు అలా క్లాత్ కట్టుకొని ఒక 1 అవర్ అనేది వదిలేయండి. నైట్ అనుకోండి, మీరు నైట్ మొత్తం అలా పడుకోగలిగిన ప్రాబ్లం లేదు. సో మార్నింగ్ అయితే ఒక 1 అవర్, నైట్ అనేది మీరు మీ టైం అనమాట. అది మీరు ఎంతసేపు ఉంచుకోగలరో అంతసేపు నైట్ అంతా ఉంచుకున్న ప్రాబ్లం లేదు. టైట్గా కట్టుకోవాలన్నమాట. సో మీకు కంఫర్ట్ లేదు, ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంచుకుంటాం అనుకున్న ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఓకే, ఇలా చేస్తే ఫ్యాట్ అనేది మీకు ఈజీగా కరుగుతుంది. నేను నిజం చెప్తున్నాను, చాలామంది ట్రై చేసి రిజల్ట్ చూసిన వాళ్ళు ఉన్నారు. సో తప్పకుండా ట్రై చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా. తప్పకుండా ట్రై చేస్తే మీ పొట్ట భాగాన పేరుకున్న కొవ్వు, శరీర భాగాల్లో పేరుకున్న కొవ్వు మొత్తం కూడా కరిగిపోతుంది. అలాగే మీరు చాలా స్లిమ్గా అయిపోతారు. మీరు ఏం తిన్నా ఈజీగా డైజెషన్ కూడా అవుతుందన్నమాట. గ్యాస్, యాసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చెక్ పెట్టేయచ్చు. యూస్ఫుల్ వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోద్దు. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు పెద్ద మోటివేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.